Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. Welcome to Class 2 and Class 2 of Quick Revision Program of Indian Polity and Constitution. ఎవరైతే నిన్న వీడియో చూడలేదో ప్రియాంబుల్ పైన మనం కంప్లీట్ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసామండి. ప్రియాంబుల్ తోటి దానిలో ఎగ్జామ్ కి యూజ్ అయ్యే ప్రతి ఒక్క పాయింట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఇప్పుడే ఇమ్మీడియట్ గా ఆ వీడియో చూసాక ఈ వీడియో స్టార్ట్ చేయండి, ఓకేనా? సో లెట్ us గెట్ ఇన్ టు అవర్ డే 2 క్లాస్ 2 వీడియో అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అండి. ఇవాళ మనం స్టార్ట్ చేస్తున్నాం ఫండమెంటల్ రైట్స్ తోటి. దానిలో మీకు ఈచ్ సెక్షన్ కూడా డిఫరెంట్ వీడియోస్ లో డైలీ ఐ విల్ అప్లోడ్ అనమాట, ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ గా వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. సో యాజ్ యూ నో, దిస్ ఇస్ ద న్యూ ప్రోగ్రామ్, ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ by Sri Anirudh Billa, Indian Polity and Constitution expert, and also UPSC Civils Educator. ఫస్ట్ చూద్దామండి ఫండమెంటల్ రైట్స్ సంబంధించి దాని యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్, దీన్నే తెలుగులో ఏమంటారంటే ప్రాథమిక హక్కులు అంటారు అనమాట. అసలు వీటిని ఎందుకు ఫండమెంటల్ అని అంటున్నామంటే మన యొక్క ఇంటలెక్చువల్, మోరల్, మెటీరియల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసము యూజ్ అయ్యే రైట్స్ అనమాట. అందుకే వీటిని ఫండమెంటల్ అంటున్నాం మనం. అండ్ ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది సార్? ఎగ్జామ్ లో మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ కంట్రీ నుంచి తీసుకున్నామని, అంటే డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ లాగా, అంటే ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్ కదా, డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ లాగా అడగకపోయినా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం, అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ యుఎస్ నుంచి తీసుకున్నామండి. యుఎస్ఏ లో ఫండమెంటల్ రైట్స్ కి పేరెంట్ తెలుసా అండి? బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు అనమాట. అయితే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ చాలా ఎలాబరేట్ గా డిస్కస్ చేశామంట. అంటే మన ఇండియాలో మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కి అంత ఇంట్రెస్ట్ ఉంది. ఏంటి, మన ఇండియన్స్ కి, మన ప్రజలకి ఎలాబరేట్ గా మన ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి దీన్ని అందుకే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. అయితే ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అని చెప్తే దాని ఆన్సర్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్. ఆప్షన్ లో మనకి ప్రియాంబుల్ ఉండొచ్చు, డిపిఎస్పి ఉండొచ్చు, పార్లమెంట్ ఉండొచ్చు, బట్ ఆన్సర్ ఈస్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా, ఓకేనా? అంటే ఇవి ఒక్కొక్కటి కూడా బేసిక్ క్వశ్చన్స్ అండి, ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ప్రతి చాప్టర్ లో ఎలా నేర్చుకుంటాం అంటే బేసిక్ క్వశ్చన్స్, అంటే బేసిక్ అడిగే క్వశ్చన్స్ టు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే, ఓకేనా? ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంత పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్, కొంత పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్, కొంత పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఈ మూడు ఎవరైతే కవర్ చేస్తారో వాళ్ళకి 75 వస్తాయి వాళ్ళకి. లెట్ us see. ఇప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ యొక్క ఫీచర్స్ చూద్దామండి. అసలు ఫండమెంటల్ రైట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే జనరల్ గా ఏంటంటే అందరూ కూడా డైరెక్ట్ గా ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు డైరెక్ట్ చదివేస్తారండి. బట్ ఎగ్జామ్ లో ఈ మధ్య నేను యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి అర్థమైంది ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ యొక్క ఫిలాసఫీ కూడా అడుగుతున్నారు అనమాట. ఫిలాసఫీ అండ్ ఫీచర్స్ అండ్ సిగ్నిఫికెన్స్. అందుకే ఈ స్లైడ్ పెట్టాం. ఈ స్లైడ్ ప్రకారం ఏంటి అంటే పొలిటికల్ డెమోక్రసీని ప్రమోట్ చేస్తాను అనమాట ఫండమెంటల్ రైట్స్, ఓకేనా? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ విల్ ప్రమోట్ పొలిటికల్ డెమోక్రసీ అండ్ దాని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనమాట. అండ్ ఈ ఫండమెంటల్ రైట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్బిటరీ లాస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ ఆర్బిటరీ లాస్, ఆర్బిటరీ అంటే ఎలా పడితే అలా చేయడం అనమాట లాస్. అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ కూడా మన పైన, టైరనీ అంటే ఏంటి అంటే ఒక అరాచకత్వం అనమాట. అంటే ఎలా పడితే అలా మనని శిక్షించడం కానీ, ఎలా పడితే అలా మన పనిష్ చేయడం, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిపైన మన్ని కాపాడేది, అంటే అలాంటి వాటిపైన లిమిటేషన్స్ ఇచ్చేదే మన ఫండమెంటల్ రైట్స్ అనమాట. అందుకే ఇక్కడ ఇచ్చారు, దేర్ బై ప్రివెంటింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ అథారిటేరియన్ అండ్ డెస్పోటిక్ రూల్. అంటే ఏంటంటే ఒక కింగ్ లాగా, ఒక మొనార్క్ లాగా బిహేవ్ చేయకుండా మన గవర్నమెంట్ మనల్ని కాపాడేది ఫండమెంటల్ రైట్స్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, దే ఎయిమ్ ఎట్ ఎస్టాబ్లిషింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ లాస్ నాట్ ఆఫ్ మెన్. అంటే అక్కడ కూర్చున్న వ్యక్తులు ఎలా పడితే అలా చేయడానికి ఉండదండి. ఎలా చేయొచ్చు అంటే గవర్నమెంట్ ఆఫ్ లాస్, అంటే చట్ట ప్రకారంగా ఉన్న గవర్నమెంట్ ని అక్కడ క్రియేట్ చేస్తారు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో అడిగే పాయింట్స్ అండి. దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్. అందుకే నేను స్పెసిఫిక్ గా పికప్ చేశాను. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అంటే ఇలా కూడా అడగవచ్చు, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అనేది ఈ పాయింట్ ఇవ్వచ్చు. దే ఎయిమ్ ఎట్ ఎస్టాబ్లిషింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ లాస్ నాట్ ఆఫ్ అంటే మనకు అర్థం కాకపోవచ్చు కదా, ఇదంతా ఫిలాసఫీ కదా. అందుకే నేను ఇక్కడ
స్పెసిఫిక్ గా పాయింట్ ఇచ్చాను, మీరు 1 to 2 times చదవండి. నేను ఈ పీడిఎఫ్ కూడా మన యాప్ లో అవైలబుల్ గా ఉంచుతాం మీకు, ప్లీజ్ డౌన్లోడ్ దిస్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అంటే దీస్ ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయితే, మన యొక్క ఫండమెంటల్ రైట్స్ కనుక ఉల్లంఘన జరిగితే కనుక మనం కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, అందుకే దీన్ని జస్టిషియబుల్ అంటారు. నిన్న క్లాస్ లో మనం చూసాం కదా ప్రియాంబుల్ ఈస్ నాన్ జస్టిషియబుల్ అనమాట అండ్ నాట్ ఎన్ఫోర్సబుల్, బట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్. అండ్ ఇంకోటి చూస్తే 2017 యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ అడిగారండి, దాని స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి అదేంటి అంటే, ఈ రైట్స్ అనేవి సిటిజన్స్ ఎవరికి అగెనిస్ట్ క్లెయిమ్ చేస్తారంటే స్టేట్ కి అగెనిస్ట్ గా. జనరల్ గా మనకు అనిపిస్తుంది అదేంటి గవర్నమెంటే కదా మనకి రైట్స్ ఇచ్చేది, మనం గవర్నమెంట్ అగెనిస్ట్ చేయడం ఏంటి అంటే, ఇక్కడ ఫిలాసఫీలో ఫండమెంటల్ రైట్స్ యొక్క ఫిలాసఫీలో చెప్పేది ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్ మనకి హక్కులు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? గవర్నమెంట్ స్టేట్ అంటే రాజ్యం కదా, గవర్నమెంట్ అంటే దాని పార్టే. అది మనల్ని ఏం చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడం కోసం దానికి అగెనిస్ట్ గా ఉందన్నమాట. సో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, రైట్స్ ఆర్ క్లెయిమ్స్ బై ద సిటిజన్స్ అగెయిన్స్ ద స్టేట్ అండ్ నాట్ వైస్ వర్సా. అంటే ఏంటి, సిటిజన్స్ అగెయిన్స్ ద స్టేట్ వాడతారు దీని తప్ప స్టేట్ సిటిజన్స్ అగెనిస్ట్ వాడలేదు. అందుకే నాట్ వైస్ వర్సా అనేది 2017 లో అడిగారు అన్నమాట యూపీఎస్సీలో. సేమ్ క్యాన్ బి ఆస్డ్ ఇన్ యువర్ మన గ్రూప్ 2 ఎగ్జామ్ లో కూడా కదా. సో అందుకే ఈ పాయింట్స్ అన్ని కూడా 1-2 సార్లు చదివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్ చూద్దామండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, దీస్ రైట్స్ ఆర్ నాట్ సాక్రోసాంట్ ఆర్ పర్మనెంట్. అంటే ఈ రైట్స్ ఎప్పటికి కూడా పర్మనెంట్ రైట్స్ కాదండి, వీటిని మనం అమెండ్మెంట్ చేయొచ్చు. ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతుంటే రివర్స్ లో అడగొచ్చు, ఏమని, ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి అమెండెడ్ అని ఇస్తారండి. తప్ప ఆన్సర్ క్యాన్ బి అమెండెడ్. ఎంతవరకు అమెండెడ్ అంటే, మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అవ్వనంత వరకు. ఓకేనా, పార్లమెంట్ అమెండ్ చేస్తుంది ఫండమెంటల్ రైట్స్, కాకపోతే మన యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటే కాన్స్టిట్యూషన్ యొక్క బేస్ స్ట్రక్చర్ ని మాత్రం వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా అమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ప్రొటెక్ట్స్ ద లిబర్టీస్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ ద పీపుల్ అగేన్స్ట్ ఇన్వేషన్ బై ద స్టేట్. రాజ్యం కనుక, ఇందాక డెస్పాటిక్ రూల్ టైరనీ అన్నారు కదా, అదే పాయింట్ ఇది కూడా. స్టేట్ కనుక, గవర్నమెంట్ కనుక మన పైన దాడి చేస్తే, ఓకేనా, మన కనుక ఆక్రమించుకుంటే కనుక మన లిబర్టీస్ ని, మన ఫ్రీడమ్ ని కాపాడేదే ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి, దే ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్. అబ్సల్యూట్ అంటే ఏంటంటే 100% ఫండమెంటల్ రైట్స్ వర్క్ అవ్వవు, వాటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ ని క్వాలిఫైడ్ అంటున్నాం ఇక్కడ, సబ్జెక్ట్ టు ద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ అందరూ ఏమంటారంటే, నాకు వాక్ స్వతంత్రం ఉందంటారు, ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం. కాకపోతే ఆర్టికల్ 90 సబ్ క్లాస్ 2 లో ఏముంటుంది అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే ఏది పడితే అది మాట్లాడడానికి లేదు. అండ్ లాస్ట్ పాయింట్ ఇక్కడ చూద్దాం, while all of them are available against the arbitrary action of the state, some of them are also against the actions of the private individual. మరి ప్రతి ఒక్క రైట్ కూడా గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా, గవర్నమెంట్ మన ఏం చేయకుండానే ఉండే రైట్స్ అంటే కాదండి. కొంతమంది ఇండివిజువల్స్ మనల్ని గనక ఇబ్బంది పెట్టగలిగితే గనక వాళ్ళ అగెనిస్ట్ కూడా మనం వాడొచ్చు ఫండమెంటల్ రైట్స్. దిస్ ఈస్ ద ఫీచర్స్, దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. నౌ లెట్ us see అసలు ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. యాజ్ పర్ పార్ట్ 3 గుర్తుపెట్టుకోండి, పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ జనరల్ గా అయితే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉంటాయండి. 12-13 డెఫినేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు, అది నేను ఇక్కడ క్లాస్ కమింగ్ అప్ స్లైడ్ లో చెప్తా. జనరల్ గా ఫస్ట్ రైట్ చూడండి, ఫస్ట్ రైట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు. నేను మీకు కమింగ్ స్లైడ్స్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క రైట్, బట్ ఇక్కడ ఇంట్రడక్షన్. సో టోటల్ 6 రైట్స్ ఉన్నాయి మనకి. మేజర్ గా చూస్తే కనుక, బ్రాడ్ గా చూస్తే 6 డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైట్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్ టు ఈక్వాలిటీ అయిపోయింది. రైట్ టు ఫ్రీడమ్ వచ్చేసి ఆర్టికల్ 19 to 22. నెక్స్ట్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ వచ్చి ఆర్టికల్ 23 to 24. ఫోర్త్ వన్ చూడండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఇది వచ్చేసి ఆర్టికల్ 25 to 28. నెక్స్ట్ చూడండి, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ చూడండి, ఆర్టికల్స్ 29 to 30. నెక్స్ట్ లాస్ట్ రైట్ వచ్చేసి, లాస్ట్ టైప్ ఆఫ్ రైట్ వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అది ఆర్టికల్ 32 to 35 వరకు ఇక్కడ మనం ఇచ్చాం. ఓకేనా, దీస్ ఆర్ ద 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ రైట్స్ అండి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అండ్ ఆల్సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకేనా, ఒకవేళ ఈ ఆర్టికల్స్ ఇచ్చి రైట్ సైడ్ ఈ రైట్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నా సరే, యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు డూ ఇట్ అండి. ఓకేనా, అడిగితే ఫ్యాక్చువల్ అడుగుతారండి, లేకపోతే కాన్సెప్చువల్ అడుగుతారు, మీ అందరికి కూడా తెలుసు. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నా సరే మీరు ఒక్క మార్క్ కూడా పోగొట్టుకోవడానికి లేదు. సార్ అది చాలా ఈజీ క్వశ్చన్ చెప్పి చదవలేదు సార్ అంటారు చాలా మంది.
ఈజీ చదవాలి, డిఫికల్ట్ చదవాలి, రెండు కూడా కంపల్సరీ చదవాలి. ఇప్పుడు మనం ఇండివిజువల్ చూద్దాం. ఇంత చెప్పాను కదా, ఆర్టికల్ 12 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఫండమెంటల్ రైట్స్. సో ఆర్టికల్ 12-13 ఏముందో మనం చూద్దాం. సో దీనికంటే ముందు ఒక ఇంపార్టెంట్ స్లైడ్ అండి, ఇది ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఫండమెంటల్ రైట్స్ మనకి ఇండియాలో ఏంటంటే మన సిటిజన్స్ కి అవైలబుల్లో ఉంటాయి, ఫారినర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫారినర్స్ అంటే వాళ్ళు సిటిజన్స్ కాదండి, వాళ్ళకి సిటిజన్షిప్ లేదు, అయినా సరే వాళ్ళకు కూడా మనం ఇచ్చాం. కానీ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ టు ద సిటిజన్స్, అంటే ఓన్లీ సిటిజన్స్ కి మాత్రమే ఉండి ఫారినర్స్ కి లేని రైట్స్ ఏంటని చెప్పి అడగొచ్చు ఎగ్జామ్ లో. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అడిగారు యూపీఎస్సీ, మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది మనకి గ్రూప్ 2లో. ఈ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం, మీరు కూడా నోట్ చేసుకున్నది ఏంటి. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30. సో దీన్నే మనం 15, 16, 19, 29, 30 ఒక 4 నెంబర్ లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ రైట్స్ ఓన్లీ సిటిజన్స్ కి అవైలబుల్ ఉన్నాయి, ఫారినర్స్ కి అవైలబుల్ లేవు. ఓకేనా, మరి సిటిజన్స్ కి ఫారినర్స్ కి అవైలబుల్ ఉన్నాయి ఏంటి అండి, ఆర్టికల్ 14 అండ్ 20 to 28 వరకు. ఓకేనా, ఆర్టికల్ 14 సిటిజన్స్ కి అవైలబుల్ లో ఉంది, ఫారినర్స్ కి అవైలబుల్ లో ఉంది. అండ్ ఆర్టికల్ 20 నుంచి 28 వరకు, అంటే ఇక్కడ లేని ఆర్టికల్స్ అన్ని ఇక్కడ అనమాట. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే మనని రివర్స్ లో ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేయొచ్చు. అందుకే ఈ స్లైడ్ పెట్టడానికి రీజన్ అదే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇప్పుడు చూద్దాం ఆర్టికల్ 12 ఏముందో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్టికల్ 12. యాజ్ పర్ ఆర్టికల్ 12 ఏం చెప్తామంటే స్టేట్ ని డిఫైన్ చేస్తాం అనమాట. ఓకేనా, యాజ్ పర్ ఆర్టికల్ 12 ఎగ్జామ్ అడగొచ్చండి. యాజ్ పర్ ఆర్టికల్ 12 విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అని అడగొచ్చు. సో దీని ప్రకారం ఏం చెప్తామంటే స్టేట్ అంటే డెఫినేషన్ ఏంటంటే గవర్నమెంట్ అండ్ పార్లమెంట్. గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ అంటే యూనియన్ గవర్నమెంట్, పార్లమెంట్ ఈ రెండు స్టేట్. స్టేట్ గవర్నమెంట్, స్టేట్ అసెంబ్లీ కూడా మనకి ఇక్కడ స్టేట్. అండ్ లోకల్ అథారిటీస్ అంటే ఏంటంటే మున్సిపాలిటీస్ కానీ, పంచాయత్స్ కానీ, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ కానీ, ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్, ఇవన్నీ కూడా స్టేట్ కిందే వస్తుంది. ఇవి కాకుండా ఓకేనా, ఇలాంటివి కాకుండా స్టాట్యుటరీ ఆర్ నాన్ స్టాట్యుటరీ. స్టాట్యుటరీ ఆర్ నాన్ స్టాట్యుటరీ అంటే ఏంటంటే మీనింగ్ చట్టబద్ధంగా క్రియేట్ అయిన కొన్ని అథారిటీస్ కానీ, చట్టబద్ధంగా కాని అథారిటీస్ కానీ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారండి, ఎల్ఐసి కానీ, ఓఎన్జీసీ కానీ, ఇవి కూడా స్టేట్ కిందకే వస్తాయి. అంటే ఎగ్జామ్ లో ఇందాక ఏమని అడుగుతారని చెప్పండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ స్టేట్ యాజ్ పర్ ఆర్టికల్ 12 అని చెప్పి ఇవన్నీ ఇస్తారు ఆప్షన్. సో యూనియన్ గవర్నమెంట్, యూనియన్ పార్లమెంట్ ఆర్ పార్లమెంట్, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేచర్, లోకల్ బాడీస్ అండ్ ఆల్సో ఎల్ఐసి, ఓఎన్జీసీ కూడా. అయితే సుప్రీంకోర్టుకు ఒక కేసు వెళ్ళిందని, అదేంటి అంటే మరి ఇక్కడ మొత్తం ఓన్లీ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, మన ప్రైవేట్ ఏజెన్సీస్ ఏమన్నా స్టేట్ కింద వస్తాయా అంటే రాజ్యం కిందకి వస్తాయా అంటే ఏదైనా ప్రైవేట్ బాడీ గనక స్టేట్ తరపున అంటే గవర్నమెంట్ తరపున గనక వర్క్ చేస్తుంది అనుకోండి, అది కూడా స్టేటే అవుద్దంట. అంటే అందుకే అన్ని అంటే ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నాయి అనుకోండి, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంది అనుకోండి, అది కూడా స్టేట్ కింద వస్తుంది. అందుకే ఇక్కడ ఇచ్చారు చూడండి, అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ ఈవెన్ ఏ ప్రైవేట్ బాడీ ఆర్ అన్ ఏజెన్సీ వర్కింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద స్టేట్ ఫాల్స్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్ అంటే ఆర్టికల్ 12. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎగ్జామ్ లో ఇస్తారు ఏమనంటే a private body which is working as agency of a state does not belongs to state అని ఇస్తారు, తప్పదు. నెక్స్ట్ చూడండి ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ఏం చెప్తారంటే ఏవైతే చట్టాలు పార్లమెంట్ చేసిన చట్టాలు కానీ, స్టేట్ లెజిస్లేచర్ చేసిన చట్టాలు కానీ, ఓకేనా, చట్టాలు అంటే లాస్ కదా, లాస్ ఏవైనా సరే ఫండమెంటల్ రైట్ తో ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ తోటి ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఇన్కన్సిస్టెంట్ అంటే ఫండమెంటల్ రైట్స్ లో చెప్పింది ఒకటి ఉంటే వీళ్ళ చట్టం కనుక ఇంకో లాగున్నా, దాని డెరోగేటరీగా ఉన్నా సరే ఈ రైట్స్ ఏదైతే ఈ చట్టాలన్నీ కూడా వాయిడ్ అనమాట. వాయిడ్ అంటే జీరో. అంటే మీనింగ్ ఏంటండి, పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేచర్ కానీ ఫండమెంటల్ రైట్స్ కి ఎగనెస్ట్ గా అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యే విధంగా ఏ చట్టాలు చేసినా సరే అవి జీరో అంటారు అనమాట. ఇది ఎక్కడ వస్తుంది అంటే డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే ఏదైనా చట్టం చేసినప్పుడు అది సుప్రీం కోర్టు కానీ, హైకోర్టు కనుక వెళ్ళినప్పుడు వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఓకే ఇది మన ఫండమెంటల్ రైట్స్ ని ఎగనెస్ట్ ఉందని చెప్పి దాన్ని కొట్టేస్తారు అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లా అంటే ఏంటో చూద్దాం. లా అంటే ఏంటి అంటే స్టేట్ సెంటర్ రెండు ఉన్నాయి. అంటే ఏంటి, పార్లమెంట్ చేసిందైనా సరే, స్టేట్ లెజిస్లేచర్ చేసిందైనా సరే, రెండైనా సరే లా కింద వస్తుంది. దీంతో పాటు ఆర్డినెన్స్ అనేది ఉంటుందండి. నేను మీకు ఫర్దర్ చాప్టర్స్ చెప్తాను.
ఇక్కడ ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు ఓకేనా ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లలో హీ క్యాన్ ఇష్యూ అయిన ఆర్డినెన్స్ అంటే ఒక లానే ఈ క్యాన్ ఇష్యూ అనమాట. దాని తర్వాత పార్లమెంట్ మళ్ళీ ఫామ్ అయ్యాక రీఅసెంబ్లీ అయ్యాక ఇట్ క్యాన్ బి పాస్డ్ అనమాట. సో ఆర్డినెన్స్ కూడా లానే. అండ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ఏంటి అంటే పార్లమెంటే అన్ని చట్టాలు చేయకుండా చట్టం చేశాక దానిలో కొంత పార్ట్ ని మినిస్ట్రీకి అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఇచ్చేసి ఒక ఆర్డర్ లాగా కస్టమ్ లాగా అలా ఇవ్వచ్చు అనమాట. దీన్ని డెలిగేటెడ్ లెజిస్లేషన్ డెలిగేట్ చేసినట్టు వేరే వాళ్ళకి. ఇది కూడా లా కిందే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ 3 టైప్స్ ఉన్నాయి కదండి, పర్మనెంట్ లాస్, టెంపరీ లాస్, డెలిగేటెడ్ లెజిస్లేషన్ కూడా లాస్ కిందకే వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, జనరల్గా ఏమైంది, అంతకుముందు ఏమనుకున్నారు అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉంది కదండి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఒక లా కాదు అని అప్పట్లో అనుకునే వాళ్ళు అనమాట. కానీ కేశవానంద భారతి కేసులో ఏం జరిగిందో చూద్దాం ఇక్కడ. అకార్డింగ్ టు however, in the Keshavananda Bharati case, Supreme Court held that constitutional amendment can be challenged on the ground if it violates fundamental rights that forms a part of basic structure of the constitution and hence can declare void. అంటే ఏంటి, బేసిక్గా మనం అనుకుంది ఏంటంటే అంతకుముందు ఓకే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చట్టం కాదు, అది రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తాం తప్ప చట్టం కాదు. సో అది ఎలా అయినా ఉండొచ్చు అనుకున్నాం. కానీ కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారండి, ఈవెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఛాలెంజ్ అంటే ఏంటి, ఇది మన ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ చేస్తుందని చెప్తే దాన్ని కూడా కొట్టేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో, ఈవెన్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ఆల్సో ఏ లా అనమాట. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు 13 సబ్ క్లాస్ 4 లో, స్టేట్స్ దట్ నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షెల్ అప్లై టు ఎనీ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మేడ్ అండర్ దిస్ స్టేట్. ఇది 24th అమెండ్మెంట్ 97 వద్ద తీసుకొచ్చారు. అంటే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని కాపాడడానికి కోసం, అవి ఈవెన్ మన ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ చేసి సరే వాటిని ఏం చేయకుండా తీసుకొచ్చారు అనమాట. 24th అమెండ్మెంట్ తో తీసుకొచ్చారు, కానీ దాన్ని 1973లో దాన్ని కొట్టేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 24th అమెండ్మెంట్ కి రివర్స్ వచ్చింది అనమాట జడ్జిమెంట్. ఓకేనా, 12 గుర్తుపెట్టుకోండి, 13 గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us go to the ఆర్టికల్ 14 అండి. ఆర్టికల్ 14 ఇస్ ఎ వెరీ బిగ్ రైట్ అండి. ఇక్కడ మీకు ఒకటే స్లైడ్ ఉంది, కాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నా ఎక్స్ప్లెనేషన్ త్రూ ఏవైతే ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకేనా, సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఎస్, సో ఇప్పుడు మనం చూద్దామండి ఆర్టికల్ 14 ఏమి ఇచ్చారో. ఆర్టికల్ 14 లో సింపుల్ గా హెడ్డింగ్ ఏముంటది అంటే రైట్ టు ఈక్వాలిటీ అని ఉంటదండి. రైట్ టు ఈక్వాలిటీతో పాటు ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా చూద్దాం. ఈక్వాలిటీ బిఫోర్ లా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటిష్ నుంచి తీసుకున్నామండి. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే మీనింగ్ ఏంటంటే ఎవరికి కూడా స్పెషల్ ప్రివిలేజ్లు కానీ ఏమి కూడా ఉండవు, అంటే ఒక చట్టానికి అందరు కూడా సమానమే అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఏ పర్సన్ కూడా చట్టం కంటే ఎబో కాదని చెప్పేది ఈక్వాలిటీ బిఫోర్ లా. సార్ మరి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే ఏంటి, ఇది మనం అమెరికా నుంచి తీసుకున్నాం. అమెరికాలో ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్ బేసిక్ గా ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే సిమిలర్ సిచ్యువేషన్ లో ఉన్న పీపుల్ కి సిమిలర్ చట్టాలు అప్లికేబుల్ అవుతాయి అనమాట. అందుకే ఇక్కడ ఒక స్టేట్మెంట్ వాడతారు, దాన్నే లైక్ షుడ్ బి ట్రీటెడ్ ఎలైక్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. అంటే సిమిలర్ సిచ్యువేషన్ లో ఉన్న పీపుల్ ఈక్వల్ ట్రీట్ చేయాలని చెప్తారు అనమాట. అంటే ఒకటే రైట్ టు ఈక్వాలిటీకి 2 కైండ్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ బిఫోర్ లా, సెకండ్ వచ్చి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా. ఓకేనా, సో దీని తర్వాత మనకి టెక్స్ట్ బుక్ లో కానీ మన ఇండియన్ పాలిటీ బుక్ లో ఉండే ఇంకా ఉన్న కాన్సెప్ట్స్ ఏంటో ఇప్పుడు చెప్తా. ఓకేనా, థర్డ్ వన్ ఇంకోటి ఉంటుందండి, అదేంటంటే రూల్ ఆఫ్ లా. గుర్తుపెట్టుకుని రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఏవి డైసీ, A.V.DICEY. ఏవి డైసీ అనే ఒక బ్రిటిష్ జడ్జి గారు ఇచ్చిన కాన్సెప్ట్ అనమాట. ఈయన కూడా ఏం చెప్తారంటే ఆర్బిటరీ పవర్ అనేది ఎవరికి ఉండదు, గవర్నమెంట్ కి ఉండదు, ఎవరికి ఉండదు. ఒక వ్యక్తిని పనిష్ చేయాలంటే ఖచ్చితంగా చట్టాన్ని అతను ఉల్లంఘిస్తే తప్ప అసలు ఆ వ్యక్తిని అసలు మనం దాన్ని ఏమంటారు పనిష్ చేయడానికి లేదు. అసలు నిజంగా చేయరు కదా సార్ చట్టం లేకపోతే మనం అనుకోవచ్చు. కాకపోతే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక 70 years బ్యాక్ ఇండియా పరిస్థితి ఎలా ఉండదు. అప్పుడు తప్పు చేసినా చేయకపోయినా బ్రిటిషర్స్ దే యూజ్డ్ టు పనిష్ us అనమాట. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఏవి డైసీ గారు, ఇంకో కాన్సెప్ట్, అందరికి కూడా చట్టం అనేది ఈక్వల్ గా వర్తిస్తుంది. ఒక వ్యక్తి రిచ్ అయినా, పూర్ అయినా, హై అయినా, లో అయినా, అఫీషియల్ అయినా, నాన్ అఫీషియల్ అయినా సరే దే విల్ బి సబ్జెక్ట్ టు ద ఈక్వల్ లా అని చెప్తున్నారు అనమాట. అయితే సార్ మరి మొత్తం ఆర్టికల్ 14 లో ఓన్లీ
అందరు సమానం అంటున్నారు కదా సార్, మరి కొంతమంది ఇండియాలో ప్రెసిడెంట్ గారు లాంటి వాళ్ళు కానీ గవర్నర్ గారు లాంటి వాళ్ళు ఈక్వల్ కాదు కానీ ఎస్, దోస్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షన్స్ అనమాట. సో ఎగ్జామ్ లో మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఆర్టికల్ 14 కి ఎక్సెప్షన్స్ ఎవరెవరంటే ప్రెసిడెంట్ గారు మరియు గవర్నర్ గారు అండి. ఇది మనకి ఆర్టికల్ 361 లో ఇచ్చారు. ఆర్టికల్ 361 ప్రకారము ప్రెసిడెంట్ గారు ఇమ్యూనే కొన్నిటికి, గవర్నర్ గారు ఇమ్యూనే. దేనికి ఇమ్యూనో చెప్తా. ప్రెసిడెంట్ గారు గవర్నర్ గారు వాళ్ళు ఒక అఫీషియల్ డ్యూటీలో చేసిన వర్క్స్ కానీ, ఓకేనా, వాళ్ళు ఏమైనా ఒక జాబ్ చేస్తే కనుక అఫీషియల్ గా, అవి ఏవి కూడా వాళ్ళు కోర్టులో ఆన్సరబుల్ కాదండి. అంటే అఫీషియల్ గా వాళ్ళు చేసిన వర్క్ కాబట్టి దే విల్ నాట్ బి కాల్డ్ ఫర్ ద కోర్ట్ అండ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్ టు ఆన్సర్. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే వీళ్ళ పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేది ఎవరు కూడా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ప్రెసిడెంట్ గారు పోస్టులు ఉన్నంత వరకు, గవర్నర్ గారు పోస్టులు ఉన్నంత వరకు. అండ్ సివిల్ ప్రొసీడింగ్స్ మాత్రం చేశారు. సివిల్ ప్రొసీడింగ్స్ అంటే ల్యాండ్ ఇష్యూ కానీ, లేకపోతే ట్యాక్స్ కట్టకపోయినా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయి అనుకోండి, సివిల్ ఇష్యూస్, అలాంటివి మాత్రము 2 months ముందు నోటీస్ పీరియడ్ ఇచ్చాక దే కెన్ గో ఫార్వర్డ్ అనమాట. అంటే క్రిమినల్ ఛార్జెస్ అసలు చేయడానికి లేదు. సివిల్ అయితే కనుక 2 months ముందు నోటీస్ ఇవ్వాలి. మరి వీళ్ళైనా సరే ఇంకెవరికి ఇమ్యూనిటీ లేదా అంటే, జనరల్ గా పార్లమెంట్ లో జరిగేవి కానీ, స్టేట్ లెజిస్లేచర్ లో జరిగేవి కానీ, రిపోర్ట్ చేస్తారు కదా టీవీలో కానీ, మనకి మీడియాలో కానీ, వాళ్ళని కూడా, వాళ్ళపైన కూడా ఎలాంటి క్రిమినల్ కానీ సివిల్ ఛార్జెస్ కానీ వేయరు అనమాట. ఇది ఆర్టికల్ 361A లో ఉంటుంది. అండ్ దీంతో పాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఓకేనా, వాళ్ళు ఏదైనా సరే అక్కడ పార్లమెంట్ లో కానీ స్టేట్ లెజిస్లేచర్ లో కానీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఎవరు కూడా దే ఆర్ ఇమ్యూన్ అనమాట. బేసిక్ వాళ్ళని కోర్టుకు తీసుకురారు. ఆ పనిష్మెంట్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే స్పీకర్ గారే ఇస్తారు. అండ్ వీళ్ళతో పాటు ఇవే కాకుండా ఫారెన్ సావరెన్ రూలర్స్ అంటే ఏంటి, ఫారెన్ నుంచి ఎవరన్నా అక్కడ ప్రెసిడెంట్ గానీ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా, అక్కడ అంబాసిడర్స్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మన దగ్గర క్రిమినల్ అండ్ సివిల్ ఛార్జెస్ పడవు అనమాట. అంటే వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించి అక్కడ శిక్ష చేపిస్తారు అవసరమైంది తప్ప, మనవి వాళ్ళకి వర్తించవు. అండ్ ఆల్సో యుఎన్ఓ కానీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మన ఇండియాకి వచ్చినా, వాళ్ళు ఇక్కడ ఏమైనా చేసినా సరే దే విల్ హ్యావ్ సమ్ ఇమ్యూనిటీ అనమాట. సో దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్ టు ద ఆర్టికల్ 14. ఐ హోప్ మీ క్విక్ రీజన్ లో మీకు అన్ని అంతకుముందు విన్నవన్నీ కూడా మీకు గుర్తొస్తున్నాయి అనుకుంటున్నాను నేను. సో లెట్ us గో ఫార్వర్డ్. నౌ లెట్ us గో టు ద ఆర్టికల్ 15 అండి. ఆర్టికల్ 15 లో సింపుల్ హెడ్డింగ్ ఏమని ఉంటుందంటే, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ సర్టెన్ గ్రౌండ్స్. అంటే కొన్ని గ్రౌండ్స్ పైన డిస్క్రిమినేషన్ ని మనం ప్రొహిబిట్ చేస్తున్నాం. ఏంటి ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 1 ఏముంది, స్టేట్ షెల్ నాట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఒక రకంగా రాజ్యం కానీ ఎవరిని కూడా రిలీజన్ బేసిస్ పైన కానీ, రేస్ బేసిస్ మీద కానీ, క్యాస్ట్ బేసిస్ పైన కానీ, జెండర్ బేసిస్ మీద కానీ, ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీద కానీ వాళ్ళని ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 2 ఏమంటుంది, స్టేట్ చేయకూడదు, ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా చేయకూడదు, ఇద్దరు చేయొద్దు. 15 సబ్ క్లాస్ 4 ఏమొస్తాయి అంటే రిజర్వేషన్ సిస్టమ్ నుంచి వస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఆర్టికల్ 15 ఏం చెప్తున్నామంటే, పబ్లిక్ ప్లేసెస్ లో ఎవరన్నా వచ్చారనుకోండి, ఏ రిలీజన్ వాళ్ళు వచ్చినా, ఏ క్యాస్ట్ వాళ్ళు వచ్చినా సరే ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు అనమాట. అంటే మీరు ఇక్కడ రావద్దు, ఈ పబ్లిక్ పార్క్ మీరు రావద్దు, ఇది గవర్నమెంట్ ఏరియా, ఇట్లా చెప్పి డిస్క్రిమినేట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే ఒకప్పుడు షాప్స్ కి కానీ, పబ్లిక్ రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, వెల్స్ కానీ, బావులకి, ట్యాంక్స్ కి ఇక్కడ కూడా రానిచ్చేవాళ్ళు కాదు కొన్ని క్యాస్ట్ వాళ్ళు. సో అది తీసేయడానికి కోసమే ఆర్టికల్ 15 అనేది పెట్టారు అనమాట. అయితే దీనికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఆర్టికల్ 15 లో. ఓకేనా. అదే ఇక్కడ 15 సబ్ క్లాస్ 4 లో అదే ఇచ్చారు. ఏంటి దీనిలో ఇచ్చింది ఎక్సెప్షన్స్ అంటే, ఉమెన్ కి చిల్డ్రన్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ చేయడం కోసము మన కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ కి లోకల్ బాడీస్ ఆల్రెడీ 1/3 సీట్స్ 33% రిజర్వేషన్ ఇచ్చాం. అండ్ రీసెంట్ గా 33% రిజర్వేషన్ పార్లమెంట్ లో, స్టేట్ లెజిస్లేచర్ లో ఇచ్చారు. అండ్ చిల్డ్రన్ కి వచ్చేసి ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసాం. ఇది ఇచ్చినంత మాత్రాన మరి ఇక్కడ అందరూ ఈక్వల్ గా సార్ డిస్క్రిమినేట్ చేయొద్దు అన్నారు, కానీ ఇక్కడ మనం వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం చేస్తాం, అంటే వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం చేస్తాం. అండ్ దీంతో పాటు గవర్నమెంట్ కాలేజ్ లో కొన్ని సెక్షన్స్ వాళ్ళకి, బ్యాక్వర్డ్ సెక్షన్ వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, ఫ్రీ కన్సెషన్ ఇవ్వడం కానీ, ఆర్ స్కాలర్షిప్ ఇవ్వడం కూడా కాన్స్టిట్యూషన్ ఈస్ గివింగ్ ఏ ప్రొవిజన్ అనమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ ఎక్సెప్షన్స్ ఆర్టికల్ 15. అర్థమైందండి మీకు? సో నెక్స్ట్ చూద్దాం. అంటే కాలేజ్ లో ఓబీసీ రిజర్వేషన్ కానీ, SC/ST రిజర్వేషన్ కానీ, ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా ఆర్టికల్ 15 లో. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్ గురించి మాట్లాడేది ఆర్టికల్ 15 అండి. ఓకేనా. అండ్ రీసెంట్ కనుక మీరు చూస్తే
ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 కూడా వచ్చింది, దానిలోనే ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చింది. అక్కడేమో 16 సబ్ క్లాస్ 6, ఇక్కడేమో 15 సబ్ క్లాస్ 6. ఓకేనా? ఇప్పుడు మనము లెటర్స్ 16లో ఏముందో చూద్దాం. ఓకేనా? ఆర్టికల్ 16లో ఏం చెప్తారంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్ లో అందరికి కూడా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. అంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫలానా వ్యక్తి ఈ రిలీజియన్ అని చెప్పి, ఈ రేస్ అని చెప్పి, ఈ క్యాస్ట్ అని చెప్పి, ఈ జెండర్ అని చెప్పి, ఇక్కడ నుంచి వచ్చాడని చెప్పేసి ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ రెసిడెన్స్ కానీ చూపించి ఆ వ్యక్తిని డిస్క్రిమినేట్ చేయొద్దని చెప్పారు. మరి ఇదేనా సార్ దీనిలో ఉందంటే దీనిలో ఎక్సెప్షన్స్ ఇందాక ఎలా అయితే ఆర్టికల్ 15లో ఎక్సెప్షన్ మనం చెప్పామో, కాలేజెస్ లో లైక్ ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ లో కూడా దేశ రిజర్వేషన్ కదా. గవర్నమెంట్ కాలేజ్ లో కానీ ప్రైవేట్ కాలేజ్ రిజర్వేషన్ వచ్చేసి ఆర్టికల్ 15 చూస్తుంది. ఆర్టికల్ 16 ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ జాబ్స్ లో ఓబీసీస్ కి, ఎస్సీకి, ఎస్టీకి అండ్ రీసెంట్ గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇట్ ఈస్ ప్రొవైడింగ్ రిజర్వేషన్. ఇట్ కమ్స్ అండ్ ఆర్టికల్ 16 అనమాట. సో 16 లో మనం ఫస్ట్ ఏం చెప్తామంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయమని చెప్తాము. దానిలో ఎక్సెప్షన్ వచ్చేసి ఇవన్నమాట. సో దీనిలో కొంచెం లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్దామండి. అంటే రీసెంట్ గా మనకి ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చింది కదా, ఈడబ్ల్యూఎస్ కోటా గురించి మాట్లాడదాం. ఈడబ్ల్యూఎస్ కోటా ఎలా తీసుకొచ్చారంటే 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 తోటి తీసుకొచ్చారన్నమాట. రీసెంట్ అంటే జనరల్ కేటగిరీలో ఆర్ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళల్లో ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నామండి. గుర్తుపెట్టుకోండి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. దీనికి వేరేస్ మనకి దాని ఏమంటారు అంటే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కంటే అబోవ్ ఉండకూడదు, లేకపోతే ఆయనకి ల్యాండ్ ఉన్న 5 acres కంటే బిలో ఉండాలి, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉంటే 1000 square feet తక్కువ, ఇలా సెవెరల్ ఉన్నాయండి. అవసరం మీరు చెక్ చేయండి. అండ్ ఎగ్జామ్ లో ఇది రీసెంట్ గా 2 years బ్యాక్ సుప్రీం కోర్టు కూడా చెప్పింది, దే ఆర్ అప్హెల్డింగ్ అనమాట. అంటే ఓకే ఈ రిజర్వేషన్ అనేది ఇట్ ఈస్ ఓకే అని చెప్పేసి సుప్రీం కోర్టు కూడా చెప్పింది. అయితే నెక్స్ట్ చూద్దామండి లెటర్స్. ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటి అంటే మండల్ కమిషన్ గురించి తెలుసుకోవాలి. మండల్ కమిషన్ అంటే ఏంటి అంటే బీపీ మండల్ అనే ఒక వ్యక్తిని, ఓకేనా, ఒక పర్సన్ ని బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ కోసం వేశారు. వీళ్ళు ఏంటి అంటే ఇది ఇప్పుడు కదా 1979 టైంలో అపాయింట్ చేశారు. వీళ్ళ పని ఏంటి అంటే ఇండియాలో బ్యాక్వర్డ్ క్లాస్లు ఏమున్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పి రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటి అంటే ఓబీసీ వచ్చేసి పాపులేషన్ 52% ఉన్నారన్నమాట. సో వీళ్ళ కోసమే 27% రిజర్వేషన్ ఇచ్చారు. సో ఓబీసీకి 27%, ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్ కి 10% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇదంతా కూడా మీ మెయిన్ క్లాస్ లో మీరు వినుంటారు కదా, దానిలో డీటెయిల్ గా ఉంది. అండ్ ఆల్సో ఇన్ టెక్స్ట్ బుక్ మన లక్ష్మీకాంత్ టెక్స్ట్ లో డీటెయిల్ గా ఉంది. యూ క్యాన్ గో త్రూ వన్స్. ఇక్కడ ఏంటంటే క్విక్ రివిజన్ లో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్. ఎందుకంటే ఒక్కొక్క క్లాస్ మనం 1 hour చెప్తాం ఒక్కొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే. బట్ హియర్ దట్ ఈస్ నాట్ ద కేస్. మీరు ఆల్రెడీ క్లాసెస్ విన్నారు. దిస్ షుడ్ బి లైక్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ కి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చెప్తాను కాబట్టి ఐఎమ్ జస్ట్ టచింగ్ అపాన్ అనమాట. పైప్ అండ్ టచ్ చేసి ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 అనేది ఏంటి, ఆల్రెడీ ఆర్టికల్ 15 లో ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దని చెప్పాం, అవునా. ఎక్కడ పబ్లిక్ ప్లేసెస్ లో కానీ ప్రైవేట్ పీపుల్ మనీ అంటే కొన్ని ప్లేస్ కి మనం రావద్దని చెప్పడము, ఇట్లా ఒక రకం చెప్పాలంటే ఒక క్యాస్ట్ వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకుండా చూసాం. కానీ ఆర్టికల్ 17 ఎందుకు వచ్చిందంటే స్పెసిఫిక్ గా ఒక విషయం చెప్పడానికి వచ్చింది. అది ఏంటి అంటే అన్టచబిలిటీ. దీన్నే అస్పృశ్యత అంటారు తెలుగులో. ఇది లేకుండా చేయడం కోసం ఆల్రెడీ 15 లో చెప్పినా సరే ఇంకా స్ట్రాంగ్ గా చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే మీ అందరు తెలుసు బ్రిటిషర్స్ టైంలో ఇండియా ఇండిపెండెన్స్ ముందు కొన్ని క్యాస్ట్ ఎంత సఫర్ అయ్యాయో, అవును కదా. అంబేద్కర్ గారు ఎంత పోరాటం చేశారు దాని గురించి మీకు తెలుసు. అందుకోసమే అంబేద్కర్ గారు ఈ ఆర్టికల్ 17 స్పెసిఫిక్ గా దానిలో ఇంక్లూడ్ చేశారనమాట. అండ్ విచ్ గాట్ అందరు కూడా దే గాట్ కన్సెన్స్ అనమాట. అందరు ఓటింగ్ కూడా జరిగింది, ఎస్ ఇది ఉండాలని చెప్పేసి. ఏం చెప్తుంది ఆర్టికల్ 17 అంటే అన్టచబిలిటీ అనేది ఎవరు కూడా పాటించొద్దు అని చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ అన్టచబిలిటీని పాటించొద్దు అని చెప్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక యాక్ట్ కూడా చేశారు. దీని యాక్ట్ ని ఏమంటారంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 అని చేశారండి. దీన్నే అమెండ్ చేసి అన్టచబిలిటీ, ఇక్కడ చూడండి, అన్టచబిలిటీ అఫెన్సెస్ 1955 was amended in 1976 and renamed as Protection of Civil Rights Act 1955. దీన్ని వాళ్ళు అమెండ్ చేసి నేమ్ ఇలా పెట్టారు అనమాట. అంటే అన్టచబిలిటీ అఫెన్సెస్ ని తీసుకొచ్చి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కింద చేశారు. అయితే ఇక్కడ మీకు హైలైట్ పాయింట్ చెప్పాలండి. ఏంటి హైలైట్ పాయింట్ అంటే అసలు అన్టచబిలిటీ అనేది ఎగ్జామ్ లో అడుగుతారు. ద వర్డ్
యాజ్ పర్ ఆర్టికల్ ఇలా ఇలా అడగొచ్చండి, మీరు థింక్ చేయండి ఒకసారి. యాజ్ పర్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ ఇస్ డిఫైన్డ్ అని ఇస్తే ఖచ్చితంగా 99.9% స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఎస్ ఆల్రెడీ అన్టచబిలిటీ గురించి చెప్పారుగా ఉంది. అన్టచబిలిటీ అనేది హెడ్డింగ్ పెట్టారు తప్ప అన్టచబిలిటీని ఎవరు కూడా డిఫైన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ద ఫ్రేజ్ అన్టచబిలిటీ ఇస్ నాట్ డిఫైన్డ్ ఐదర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ నార్ ఇన్ దట్. అంటే అన్టచ్ ఏం చేస్తే అన్టచబిలిటీ, ఏం జరిగితే అన్టచబిలిటీ అనేది ఎవరు కూడా డిఫైన్ చేయలేదు. అయితే ఇక్కడ చూడండి, మరి ఎలా సార్ తెలిసేది అంటే మైసూర్ హైకోర్టు విషయం చెప్పింది అనేది ఏంటి అంటే ఆర్టికల్ 17, ఓకేనా. ఆర్టికల్ 17 అనేది రియాలిటీలో అన్టచబిలిటీ అంటే ఏంటంటే ఒకరిని ముట్టుకోకపోవడం అని కాదు, అసలు అలాంటి థాట్ కానీ అలాంటిది ఉండదని చెప్పారు. అక్కడ ఏం చెప్తారంటే అన్టచబుల్ ఇన్ ద లిటరల్ ఆర్ గ్రామటికల్ సెన్స్, నాట్ ఎ గ్రామటికల్ సెన్స్, బట్ ప్రాక్టీస్ దట్ హ్యాస్ డెవలప్డ్ హిస్టారికల్ ఇన్ ఇండియా, ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో హిస్టారిక్ గా డెవలప్ అయిన ఈ అస్పృశ్యత అనేది ఏదో దాన్ని కంప్లీట్ గా మనము వీఆర్ ప్రొహిబిటింగ్ అని చెప్తారు అనమాట. అయితే ఇప్పుడు చూడండి, దీనికి కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏం ఎక్సెప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇండివిజువల్స్ ని కానీ లేకపోతే కొంతమంది గ్రూప్ని కానీ కొన్ని రిలీజియస్ సర్వీసెస్ కి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేశారనుకోండి, లేకపోతే బాయ్కాట్ చేశారనుకోండి, సోషల్ బాయ్కాట్ అంటారు, అది అన్టచబిలిటీ కింద రాదండి. అన్టచబిలిటీ అంటే ఏంటి, ఫలానా వ్యక్తి ఒక క్యాస్ట్ లో పుట్టాడు కాబట్టి ఆ అబ్బాయి ఆర్ అమ్మాయి ఎంత చదువుకున్నా ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే వాళ్ళని దూరం ఉంచడం అన్టచబిలిటీ అంటే. బట్ ఇక్కడ ఏంటి, సోషల్ బాయ్కాట్ అనేది అది అక్కడ తీసుకున్న డెసిషన్ కదా, అది బేస్డ్ ఆన్ ద ఈవెంట్ కాబట్టి ఇట్ డజంట్ కవర్ అనమాట. అయితే సుప్రీం కోర్టు కూడా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ కేసు 1982 ఏం చెప్పిందంటే ఆర్టికల్ 17 అనేది ప్రైవేట్ ఇండివిజువల్స్ పైన కూడా ఇది పనిచేసి, అంటే గవర్నమెంట్ ఒకటే కాదండి, మన ఇంటి పక్క వ్యక్తి, మన తెలిసిన వ్యక్తి, మన ఫ్రెండ్స్ మన పైన చేసినా సరే ఆర్టికల్ 17 అనేది వాళ్ళకి వర్తిస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్ టు టేక్ నెసరీ యాక్షన్ టు ఎన్ష్యూర్ ద రైట్ ఈస్ నాట్ వైలేటెడ్. ఏం చెప్తారు ఇక్కడ, గవర్నమెంట్ దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలని చెప్తారు. అందుకే కొన్ని కేసెస్ వెరీ వెరీ సివియర్ కేసు అనమాట ఈ అస్పృశ్యత ఫాలో అయితే కనుక. ఎందుకంటే హిస్టారికల్ గా ఎన్నో వేల మందిని, ఎన్నో లక్షల మందిని మనం అట్లా చేసి 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 వాళ్ళ డౌన్ఫాల్ కారణం ఇండియాలో బిఫోర్ ఇండిపెండెన్స్. సో వాళ్ళు మళ్ళీ సొసైటీలో కలిసిపోవడానికి, వాళ్ళందరిలోని ఈక్వల్ ఉండడం కోసం ఇలాంటి రైట్స్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ లెట్ us see one of the interesting article, that is article 18. With article 18 we'll end this session అండి. ఎందుకంటే ఇది మన ఫస్ట్ సెట్ ఆఫ్ రైట్స్ చూసాం, రైట్ టు ఈక్వాలిటీ 14 to 18. నెక్స్ట్ సెషన్ లో ఏం చేస్తామంటే మనం రైట్ టు ఫ్రీడమ్ చూద్దాం, ఓకేనా. అది ఆర్టికల్ 19 నుంచి ఉంటుంది కాబట్టి విల్ సీ దట్ ఇండివిజువల్ గా, ఓకేనా. సో ఐఎమ్ బ్రేకింగ్ ద వీడియో ఇంటూ స్మాల్ పార్ట్స్ అనమాట, మీకు కొంచెం ఈజీగా గుర్తుండడం కోసం. సో ఆర్టికల్ 18 లో ఏం చెప్తున్నారు చూద్దాం. ఆర్టికల్ 18 లో ఏం చెప్తున్నారు అంటే టైటిల్స్ ని అబాలిష్ చేస్తున్నాము. అంటే ఒక వ్యక్తికి ఎవరికి కూడా టైటిల్స్ అనేది ఉండొద్దంట. సార్ మన డౌట్ వస్తుంది, సార్ మరి మిలిటరీలో కొన్ని టైటిల్స్ ఉంటాయి కదా సార్, పరమవీర్ చక్ర, శౌర్య చక్ర, వీర్ చక్ర అంటే ఎస్, మిలిటరీలో కానీ అకాడమిక్ లో కానీ ఎవరైనా బాగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళకి కొన్ని టైటిల్స్ వస్తాయి, అవి ఓకే. బట్ ఊరికైనా కొన్ని టైటిల్స్ ఉంటాయి కదా జనరల్ గా, మహారాజా అని, రాజాది రాజా అని, లేకపోతే రాయ్ సాహెబ్, దివాన్ బహదూర్, ఇలాంటి టైటిల్స్ మాత్రం అబాలిష్ చేస్తున్నాము. మీకు డౌట్ రావాలి, ఎందుకు అబాలిష్ చేస్తున్నాం అంటే రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం అందరు సమానం అన్నప్పుడు ఎందుకు ఆ రైట్స్ ఏవి కూడా వాళ్ళు మిలిటరీలో కానీ అంటే దేశం కోసం ఏదో చేసి కానీ, సొసైటీ కోసం ఏదో చేసి కానీ, అకాడమిక్ పరంగా చేసి తెచ్చుకోవాలి. అది జస్ట్ వంశపారంపరంగా అంటే ఏంటి, వాళ్ళ ఫాదర్ నుంచి తన నుంచి తన పిల్లలకి వెళ్తుంది కాబట్టి అలాంటి వాటిని మన ఇండియాలో ఇండియా ఇండిపెండెన్స్ రాగానే ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయిందో 1950లో అప్పటి నుంచి పోయాయి అనమాట. అంటే అంతకుముందు ఉన్న రాయ్ బహదూర్, రాజ్ బహదూర్, మహారాజ్ అందరి టైటిల్స్ కూడా పోయాయి అనమాట. అయితే సుప్రీంకోర్టు బాలాజీ రాఘవన్ కేసు, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. బాలాజీ రాఘవన్ కేసు 1996 లో ఏం చెప్పింది అంటే, మరి అప్పుడు చాలా మంది డౌట్ వచ్చింది ఏంటంటే సార్ నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి కదా, మరి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ, మరి ఇలాంటివి ఏమన్నా మరి టైటిల్స్ అంటే కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. అంటే నేషనల్ అవార్డ్స్ అనేది గవర్నమెంట్ వాళ్ళ ఎక్సలెన్స్ అంటే వాళ్ళ ఫీల్డ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూడండి గేమ్స్ స్పోర్ట్స్ బాగా ఆడతారు అనుకోండి, వాళ్ళకి పద్మశ్రీ లాంటి అవార్డు ఇస్తారు. వేరే సోషల్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్ చేసిన వాళ్ళకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇస్తారు. అండ్ అల్టిమేట్ సర్వీస్ చేసిన వాళ్ళకి భారతరత్న ఇస్తారు కదా. సో అలాంటి ఏవి కూడా టైటిల్స్ కావని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ చూడండి చెప్పిన పాయింట్, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హెరిడిటరీ టైటిల్స్ అన్నిటిని కూడా వీళ్ళు ప్రొహిబిట్ చేస్తారు. ఏంటి అంటే మహారాజా, ఇందా చెప్పే కదా, రాజ్ బహదూర్, రాయ్ సాహెబ్, దివాన్ బహదూర్, ఇలాంటివి అనమాట. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే బేసిక్ గా వీటిని ఎక్కడ కూడా
సఫిక్స్ కింద ప్రిఫిక్స్ కింద పెట్టుకోవద్దు. వేటినండి? పద్మశ్రీ, పద్మభూషణ్. జనరల్ గా మూవీస్ వాళ్ళు పెట్టుకుంటారు పద్మశ్రీ తర్వాత పేరు అని. బేసిక్ గా బ్రహ్మానందం గారి పేరు కూడా ఒకసారి టైటిల్స్ ఇలానే వేసి ఒకసారి ఇష్యూ అయింది అనమాట. ఏంటంటే పద్మశ్రీ బ్రహ్మానందం అని వేయొద్దని చెప్పేసి అట్లాంటి ఇష్యూస్ అయినాయి. సో అలాంటి యూజ్ చేయొద్దని చెప్తున్నారు అనమాట. అయితే నేషనల్ అవార్డ్స్ కూడా ఆ మధ్యలో వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు తీశారనమాట బేసిక్ గా. ఓకేనా? అంటే నేషనల్ అవార్డ్స్ అని 1954 లో తీసుకొచ్చామండి మనం. అయితే జనతా పార్టీ 1977లో అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు, ఆయన వచ్చినప్పుడు తీశారన్నమాట నేషనల్ అవార్డ్స్ అని వద్దని. మళ్ళీ ఇందిరాగాంధీ గారు వచ్చాక మళ్ళీ వాటిని స్టార్ట్ చేశారనమాట. అయితే ఒకటే సింపుల్ చెప్పిన రూల్ ఏంటి అంటే వేటిని కూడా ప్రిఫిక్స్ కింద సఫిక్స్ కింద వాడొద్దని చెప్పి చెప్తారు అనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విల్ బి ఆస్క్డ్. కానీ ఎగ్జామ్ లో అడిగి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకా మీరు ఒకసారి ఐ వాంట్ యూ టు రీడ్ టెక్స్ట్ బుక్ కంప్లీట్. ఓకేనా? సరే, ఒకసారి క్లాస్ విన్నాక ఈ పీడిఎఫ్ చూసాక ఒకసారి మీరు కంప్లీట్ టెక్స్ట్ బుక్ చదవండి. మన పాలిటీ ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ 75 out of 75 70+ తెచ్చుకోవాలంటే కనుక స్టాటిక్ పార్ట్ లో అయితే కంపల్సరీ యూ నీడ్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్ కంప్లీట్లీ. టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా మీరు 2-3 times చదివి ఉంటేనే ఏదన్నా పాయింట్ టఫ్ గా ఇస్తే పెట్టవచ్చు. ఇప్పుడు విత్ దిస్ క్విక్ రివిజన్ వీ క్యాన్ కవర్ అప్ టు 90% క్వశ్చన్స్ వరకు మనం కవర్ చేయొచ్చు. కాకపోతే మిగతా 10% కూడా ఎక్కడి నుంచి అడిగినా మీరు ఆన్సర్ చేయాలంటే కనుక కంపల్సరీ కూడా ఐ వాంట్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్. దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? టెక్స్ట్ బుక్ చదవండి. దాంతోపాటు ఈ పాయింట్స్ ఎగ్జామ్ ముందు మీరు రివైజ్ చేసుకెళ్ళడానికి యూజ్ అవుతాయి. ఎగ్జామ్ ముందు మనం చదవలేం టెక్స్ట్ బుక్ కంప్లీట్ గా. సో ఎట్ దట్ టైమ్ దిస్ క్విక్ రివిజన్ మెటీరియల్ కానీ క్లాసెస్ కానీ ఆర్ యూస్ఫుల్ ఫర్ బిఫోర్ యువర్ ఎగ్జామ్. సో అందుకే వినండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనా? సో ఐ హోప్ యూఆర్ స్టడీయింగ్ వెల్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ పీపీటీ మెటీరియల్ కూడా మీకోసం ఇస్తున్నాము. అండ్ ఎక్కడెక్కడైతే ఎగ్జామ్ లో ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ వీఆర్ కవరింగ్ దెమ్. ఓకేనా? సో సీ యూ టుమారో విత్ అనదర్ వీడియో. నెక్స్ట్ కమింగ్ ఫార్వర్డ్ రైట్స్. ఓకేనా? ఏ రైట్స్ అండ్ నెక్స్ట్ మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 20 ఉంది కదా, ఇది మనం కవర్ చేద్దాం. దాంతోపాటు మిగతా కూడా విల్ కంప్లీట్ ఇట్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. జై హింద్.